నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పేపర్స్లో వచ్చిన హైలైట్ న్యూస్లు ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా ఈనాడు పేపర్లో చూసుకుంటే కొమ్మరించేస్తోంది. వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ. ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతంగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చింది అదనం. సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు బహుమతులు, ఎక్కడికక్కడ భారీగా డబ్బు, బహుమతుల డంపులు, మద్యం దుకాణానికి 10 లక్షల రూపాయలు చొప్పున ముందస్తు చెల్లింపులు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కార్యకర్తలకు 50,000, నాయకులకు 50 లక్షలు. సో ఈ హెడ్లైన్స్తో ఒక ఐటెం ఉంది. అలాగే వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. ఉగాది వేడుకల్లో తెదేపా అధినేత చంద్రబాబు కీలక ప్రకటన. వచ్చేది కూటమి ప్రభుత్వమే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోలులో గృహప్రవేశం, ఉగాది వేడుకలు. అప్పుడే అయిపోలేదు, సర్కారు దిగిపోయే వేళ అందిన కాడికి రుణాలు. ఏప్రిల్లోనే 13,000 కోట్ల రూపాయల సేకరణ. ఏడాది పరిమితిలో 4వ వంతు ఇప్పుడే. నెక్స్ట్ పేపర్ చూద్దాం. చంద్రబాబుకు అన్ని మంచి రోజులే. అమరావతి నిర్మాణం తిరిగి మొదలు కానుంది. ప్రముఖ పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు. కంటిన్యూ. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. పనికిరాని పట్ట, కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్ మాయ. 32 లక్షల మందిని ముంచేశారు. ఓటీఎస్ డబ్బులు కట్టించుకుని ఇంటి పత్రాలు పేదల చేతికి. వాటిపై జగన్ ఫోటోలు, డిజైన్లు. ఆ పత్రాలు పనికిరావని తేల్చిన బ్యాంకులు. డబ్బులు కట్టి ఇల్లు పోయి 7 లక్షల మంది లబోదిబో. 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటూ ఆర్భాటం. వైసీపీ నేతల నుంచి ఎక్కువకు కొని కొందరికి అందజేత. మిగతా వారికి ఎన్నికల వేళ పంచాలని ఎత్తుగడ. అయినా అవి ఇంకా నిషేధిత జాబితాలోనే. కలెక్టర్లు డీనోటిఫై చేయక పైసాకు కొరగాని పత్రాలు. వాటికి అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు. వాలంటీర్లకు 10,000 పారితోషికం. వారికి మెరుగైన భవిష్యత్ కల్పిస్తాం. జగన్ వైపో రాష్ట్రం వైపో తేల్చుకోవాలి. అనవసరంగా రాజకీయాల్లో తిరిగితే కేసులే. ఇక ఏ ఉద్యోగాలు రావని తెలుసుకోవాలి బాబు. జగన్ ధనదాహం పిచ్చెక్కినట్లుగా ఆయన సంపాదన. 1,500 వసూలు పెట్టి ప్రచార సభల. ఒక్కో సభకు 15 కోట్ల రూపాయల ఖర్చు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతిరోజు వైసీపీ ఫేక్ ప్రచారాలు. విశృంఖలంగా ఫోన్ ట్యాపింగ్. పింఛన్లను జగన్ జేబులో నుంచి ఇవ్వడం లేదు. మేమున్నప్పుడు 10 రెట్లు పెంచాం. ఈసారి వచ్చాక 4,000 ఇస్తాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు. బాబు అసలేం జరుగుతోంది? ఆ ఐపీఎస్ల కథ ఏంటి? పురంధేశ్వరి లేఖపై మీ జవాబేంటి? ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఈసీ. జవహర్ రెడ్డి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఫిర్యాదు. ఆయన సీఎం జిల్లావాసి, ఒకే సామాజిక వర్గం. సీనియర్లను పక్కన పెట్టి పోస్టింగ్. ఈసీ రంగంలోకి దిగేదాకా దొంగ ఓట్లపై చర్యలు తీసుకోలేదు. వైసీపీకి మద్దతుదారుగా ఉన్నారు. లేఖలో పురంధేశ్వరి అభియోగం. సో ఆ హెడ్లైన్స్తో ఒక ఐటమ్ ఉంది. అలాగే వైసీపీ మద్యం దారి. డిపోల నుంచి నేరుగా నేతలకు. మద్యం షాపులు ప్రభుత్వం చేతిలోనే. ఇప్పటికే అధికార పార్టీ మద్యం నిల్వలు. ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆరోపణలు. మొత్తం కెమెరాలు పెట్టాలన్న ఈసీ. డిస్టిలరీలు, డిపోల్లో ఏర్పాటు చేయాలని సీఈఓ ఆదేశం. ఇంతలోనే అధికార పార్టీ అడ్డదారి వ్యూహం. ఆ హెడ్లైన్స్తో ఒక ఐటమ్ ఉంది. అలాగే ఏబీవీపీపై రాష్ట్రం దోబూచులాట. కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత. డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ, కేంద్రం స్పష్టీకరణ. ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల కిందే చర్యలు తీసుకోవాలని సిఫారసు. ఆయనపై తీసుకునే చర్యల వివరాలు తెలియజేయాలన్న కేంద్ర హోంశాఖ. 2 సార్లు సీఎస్కు లేఖలు రాసినా జవాబు లేదు. ఆ వివరాలు పంపితే ఏబీవీపీపై కేసే ఉండదు. ఆయన సస్పెన్షన్ కూడా రద్దు. ఆ హెడ్లైన్స్తో ఒక ఐటమ్ ఉంది. సీఎం అయితే అరెస్టు చేయొద్దా? సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులుండవు. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి? ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి? మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. కేజ్రీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు. అస్మదీయులకు అడ్డగోలుగా వైసీపీ సర్కారు భారీ భూపందేరం. జగన్ ముఖ్యమంత్రి కాగానే బాబు హయాంలో జరిగిన ఒప్పందాలు రద్దు. కేంద్రం అభ్యంతరం చెప్పినా వినని వైనం. ఆ తర్వాత అడ్డగోలుగా సొంత ఒప్పందాలు. అధిక ధరతో 25 ఏళ్ల పాటు కొనుగోలుకు అదానీతో 7,000 మెగావాట్ల సోలార్ ఒప్పందం. ఇప్పటికే ఒక యూనిట్ కూడా రాలేదు.
సన్నిహితులకు ఎడాపెడా పంపుడు స్టోరేజీ ప్లాంట్లు, ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయాలు. మొత్తం 1,62,240 ఎకరాల సమర్పణ. ఇప్పటికే 50,000 ఎకరాలు దారాదత్తం. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీకి 20,100 ఎకరాలు. ఇండోసోల్కు మొత్తం 21,000 ఎకరాలు. ఈ హెడ్లైన్స్తో మనం న్యూస్ ఐటమ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి చూసుకున్నట్లయితే కూటమి నిప్పుల కొలిమి. టీడీపీ, బీజేపీ, జనసేనల్లో పొత్తు రగడ. టికెట్ల కేటాయింపుపై నిరసన సెగలు. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావుపై నేతల కన్నెర్ర. అభ్యర్థి మార్పు యోచనలో టీడీపీ అధిష్టానం. అవనిగడ్డ గ్లాస్ పార్టీలో ఆగ్రహ జ్వాల. మండలికి వ్యతిరేకంగా ప్రదర్శన. విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కు ఇవ్వాలని బీజేపీ శ్రేణుల నిరసన. తలలో పట్టుకుంటున్న అధిష్టాన వర్గాలు. అహర్నిశం ప్రజాహితం కోరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొత్తుగట్టిన దుష్టగ్రహ కూటమి. నిప్పుల కొలిమే రగులుతోంది. మండుతున్న ఎండలకు ధీటుగా అసమ్మతి జ్వాలలతో ఎగిసిపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల ప్రకోపానికి గడగడలాడుతోంది. ఫలితంగా ఏం చేయాలో పాలుపోక టీడీపీ, బీజేపీ, జనసేన త్రయం తలలో పట్టుకుంటోంది. ఆ హెడ్లైన్స్తో ఒక న్యూస్ ఐటమ్ ఉంది. అనుమతి లేని పర్యటన. అనుమతులు తీసుకోకుండానే పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు. అధికారులు అడ్డుకుంటే సింపతి కోసం ప్రభుత్వంపై నెట్టేందుకు విఫల యత్నం. చర్చిలో కార్యక్రమానికి జనం కరువు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యత. అధికార దాహంతోనే బీజేపీతో టీడీపీ పొత్తు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా టీడీపీ అసత్య ప్రచారం. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తున్న టీడీపీ నేతలు. ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. టీడీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. అడవిని జయించేదెవరో. ఛత్తీస్గఢ్లో హోరాహోరీ. ఆది నుంచి బీజేపీ ఆధిపత్యమే. ఈసారి చెక్ పెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్. రాముణ్ణి అవమానించిన కాంగ్రెస్ రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించింది. అభివృద్ధిని అడ్డుకోవడానికి నన్ను బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజం. యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడులో ప్రచారం. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పేపర్స్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యత. అధికార దాహంతోనే బీజేపీతో టీడీపీ పొత్తు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా టీడీపీ అసత్య ప్రచారం. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తున్న టీడీపీ నేతలు. ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. టీడీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. అడవిని జయించేదెవరో. ఛత్తీస్గఢ్లో హోరాహోరీ. ఆది నుంచి బీజేపీ ఆధిపత్యమే. ఈసారి చెక్ పెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్. రాముణ్ణి అవమానించిన కాంగ్రెస్ రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించింది. అభివృద్ధిని అడ్డుకోవడానికి నన్ను బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజం. యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడులో ప్రచారం. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పేపర్స్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అడవిని జయించేదెవరో. ఛత్తీస్గఢ్లో హోరాహోరీ. ఆది నుంచి బీజేపీ ఆధిపత్యమే. ఈసారి చెక్ పెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్. రాముణ్ణి అవమానించిన కాంగ్రెస్ రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించింది. అభివృద్ధిని అడ్డుకోవడానికి నన్ను బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజం. యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడులో ప్రచారం. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని పేపర్స్